break it up, break it up, break it up. Uh. పోతే జూలై గాలి కమ్మంగా ఒళ్ళో వాలి పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో వాదుందమ్మా నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదో నవ్వున్నా లవ్వు లేదో లవ్వున్నా నవ్వు రాదే నిన్న ఏమిటో తలవద్దంట నెక్స్ట్ ఏమిటి మనకేలంట నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు తోస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో తోడుంటారా ప్రేమ నిన్న ఏమిటో తలవద్దంట నెక్స్ట్ ఏమిటో మనకేలంట నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండు వస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో తోడుంటారా What about sunrise? What about rain? What about all the things that you have to set again? What about killing fields? Is there a chance? What about all the things that you send to touch again? If you tell just what you notice, did you ever time to dance? Did you ever stop to notice? Did you ride around the stars? What we have done to the world, what we have done so far, whatever are all the things that you saw to set again. You're ready? Let's go! Lock, 20% skill, 50% reason to remember the name, 9% pleasure, 50% aim, 100% reason to remember the name. Mike, he doesn't need his name up in light. He never tried to run it, but it hasn't been like. I never thought you feel the robbery and you rather be like. I never only stand for me premise. This is wrong state and lock, 15% skill, 15% addition, there's another name. 5% pleasure, 15% aim, 100% reason to remember the name. Thank you so much. I'm missing you all. This is my last year.
కృషి కాదు, నా పట్టుదల కాదు, కేవలం కాపీ. నా ఫ్రెండ్స్ నన్ను చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు, కానీ నాకు మరో పేరుంది, అదే కాపీ దాస్. నా పేరు కాపీ దాస్. కాఫీ తాగే ఏజ్ నుంచే కాపీ కొట్ట అలవాటు చేసుకున్న నాకు ఈ కాపీ ఎలా అలవాటైందని తాపీగా కూపీ లాగడం మొదలు పెడితే హ్యాపీగా ఉండాల్సిన నాకు బీపీ వచ్చి కూర్చుంది. ఏపీలో కానీ, యూపీలో కానీ, ఎంపీలో కానీ, హెచ్పీలో కానీ, ఇలా ఏ స్టేట్లో ఉన్నా నా స్టైల్లో నాన్ స్టాప్ గా కాఫీ తాగినంత తేలిగ్గా కాఫీ కొట్టగలిగేవాడు ఉన్నాడంటే అతిశయోక్తి కాదేమో. అందుకే చేస్తున్న పని నాపి తీరిగ్గా కాళ్ళు చాపి ఈ కాఫీ ఎలా అలవాటైందని ఆరాంగా ఆరా తీయడం మొదలు పెట్టాను. నా ఫ్లాష్ బ్యాక్ ఫ్యాన్ నాన్ స్టాప్ గా 18 years వెనక్కి తిప్పి సడన్ బ్రేక్ వేశాను. అప్పుడు నాకు 5 ఏళ్ళు. సూఫీ సాంగలా సాఫీగా సాగిపోతున్న రోజులు అవి. అంతవరకు చిన్నతనంలో అమ్మతనంలోని కమ్మతనం పూర్తిగా రుచి చూడని నన్ను, అంతవరకు మా బెజవాడలో అమ్మ ఒడి అమ్మవారి గుడి అంటే తప్ప తెలియని నన్ను అర్జెంటుగా బళ్ళో జాయిన్ చేయాలని అక్షరాభ్యాసం చేశారు. అక్షరాభ్యాసంలో ఆయాసం వస్తే పాయసం అని అనుకున్నాను, కానీ చివరికి ఇలా వాయిసంలా మారి నీరసంగా నిమ్మరసం తాగాల్సి వస్తున్నానే ఆకాశవాణి సందేశం అని నాకు అప్పుడు తెలియదు. నా జీవితాన్ని ఒక 4 ఆలు మార్చేశాయి. ఓ అనుమానం, ఓ అవమానం, ఓ అసహ్యం, ఓ అనసూయ. అలా నా జీవితాన్ని మార్చేసే మొదటి నా లైఫ్లోకి అంత తొందరగా వస్తుందని నేను ఊహించలేదు. అది నేను స్కూల్లో జాయిన్ అయ్యే రోజు. ఎవరైనా పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యే ముందు ఏడుస్తారు, కానీ నేను ఏడుస్తున్నట్టు నటించాను. కారణం, అంతవరకు అమ్మఒళ్ళలో ఉండి ఉండి బోర్ కొట్టి నా కొత్త ప్రపంచం చూడాలని ఆసక్తి కలిగింది. అలా ఏడుస్తున్నట్టు నటిస్తున్న నన్ను మా డాడీని డాడీ డాడీ అంటున్నా వినకుండా ఆ అనసూయ టీచర్ చేతిలో పెట్టారు. ఆవిడ నేను చిన్న పిల్లకాయనని కూడా చూడకుండా పెద్ద జల్లకాయ ఒకటి ఇచ్చింది. దాంతో నిజంగానే ఏడవడం స్టార్ట్ చేశాను. నేను ఒకటే అనుకున్నాను, ఈ చదువునే రణంలోకి చిరుతలా ఒక్కళ్ళ దూకి మగధీర సైనికుల్లా పోరాడి ఆదిలోనే అదృష్టంటూ స్టూడెంట్ నెంబర్ 1 అనిపించేసుకుంది. జల్సా చేస్తూ ఖుషిగా చదివేస్తూ చివరికి హ్యాపీగా వరుడైపోదామని ఈ కొత్త బంగారు లోకంలోకి జోస్తో, బిందాస్తో, ఆనందంతో, సంతోషంతో అడుగుపెట్టి ఇంకన్నీ హ్యాపీ డేసే అనుకుంటుంటే మా డాడీని డాడీ డాడీ అంటున్నావు అనుకుంటా అరుంధత్ లాంటి ఆ అనసూయ టీచర్ చేతిలో పెట్టి నా డ్రీమ్స్ కిక్ ఇచ్చి దాన్ని ఒక పోకిరి, పోరంబోకు, కంత్రి, యమదొంగ పనులు చేసే కేడిగాళ్ళ మాడడానికి అవకాశం ఇచ్చాడు. అప్పటి నుండి మొదలు చేతి రాత బాగాలేదని వీపి విమానం మోతం మోగేలా వాతలు పెట్టేది. ఆ దెబ్బలతో కాళ్ళు, కీళ్ళు, ఒళ్ళు అంతా మొత్తం పట్టేశాయి. కళ్ళు, పళ్ళు, గోళ్ళు కూడా బాధలు పెట్టేశాయి. బాడీ మొత్తం వీక్ అయిపోయి షేక్ అయిపోయాను. వాకే చేయలేక పెద్దడి కేకే పెట్టాను. ఆ దెబ్బలన్నీ తట్టుకుంటూ ఒక్కో ఏడాది నెట్టుకుంటూ 5th క్లాస్లోకి వచ్చాను. అప్పుడే నాకు పరిచయం అయింది బంకింగ్. బంకింగ్ అనే పదాన్ని నాకు సరిగ్గా స్పెల్లింగ్ కూడా తెలియకపోయినా వాల్ జంపింగ్ చేస్తే అనసూయ నుండి తప్పించుకోవచ్చని చెప్పారు. వెంటనే ప్రయత్నించాను, సక్సెస్ అయ్యాను. గోల్ లేకుండా గోళీలు ఆడుకుంటూ తిరిగేవాడిని. అప్పుడే నా జీవితాన్ని మార్చేసే రెండో వచ్చింది అనుమానం. మా అనసూయ పసిగట్టేసింది. అప్పటిదాకా నా కెరీర్ గ్రాఫ్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయని మా నాన్నకి ఇన్ఫార్మ్ చేసింది. ప్రూఫ్లతో సహా వచ్చి నేను ఎదవనని కన్ఫర్మ్ చేసింది. అంతే, వెస్టిండీస్ పై సెహ్వాగ్ శివతాండం ఆడినట్టు, గాలివాటంపై సిబిఐ సీరియస్ అయినట్టు మా బాబు నా మీద సీరియస్ అయ్యాడు. బరాబర రూమ్లోకి ఈడ్చుకుంటూ వెళ్ళి బెల్ట్ తీసి బలంగా బాదాడు. నువ్వు ఇదే కనుక రిపీట్ చేస్తే నీకు కోటింగ్ తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే పుస్తకం తీసి చదువుదామని ట్రై చేశాను. ఏది ఎక్కదే, దేవుడు మన బుర్రను అలా డిజైన్ చేశాడు, ఏం చేస్తాం? ఒక గొప్ప మహాద్భుతం జరగడానికి, ఒక గొప్ప ఆలోచన పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాలు అక్కర్లేదు, 1 సెకండ్ చాలు. న్యూటన్కి యాపిల్ పడగానే ఐడియా స్ట్రైక్ అయినట్టు, ఆర్కిమెడిస్కి బాత్రూంలో స్నానం చేస్తుంటే బల్బు వెలిగినట్టు, 3 Idiots లో అమెరికానికి ఆలీజ్వెల్ పాట అయిపోగానే మిలిగాయి అన్నట్టు నన్ను మా బాబు బెల్ట్ తీసి బాధగానే బ్లాస్ట్ అయింది. అప్పుడే అనుకున్నాను, కొండంత కనిపించే ఈ పేజీలోని మ్యాటర్ని ఎవరికీ కనిపించిన ఈ బుర్రలో పడ్డం కంటే అందరికీ కనిపించే ఈ జేబుల్లో ఎగ్జామ్ టైంలో ఎవరికీ కనిపించకుండా పెడితే సక్సెస్ అవుతాను. దాని పేరే కాపీ అని. వెంటనే కంపైలేషన్ కూడా చేయకుండా ఎగ్జిక్యూషన్ చేశాను. రన్ టైమ్ ఎర్రర్, నాట్ ఎగ్జిక్యూటెడ్. ఎక్స్పీరియన్స్ అక్కడ. వెంటనే ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ కాపీ తల్లి కాళ్ళ మీద పడ్డాను. అమ్మా, కాపీ కొట్టడానికి ఎగ్జామ్ ఇచ్చావు, కాపీ రాయడానికి పెన్ ఇచ్చావు, కాపీ జరగడానికి ధైర్యాన్ని ఇచ్చావు, అయినా అమ్మా ఎందుకమ్మా నన్ను ఫస్ట్ అటెంప్ట్లోనే పట్టించావన్నా. అప్పుడు ఆ కాపీ తల్లి కోటి కాపీల కాంతితో కాపీయమానంగా వెలిగిపోతూ నా ముందు ప్రత్యక్షమై, నాయన, కాపీ అనేది ఒక గొప్ప కళ.
చతుషష్ఠి అంటే 64 కళల్లో లేకపోయినా కూడా ఈ 64 కళ్ళకి ఉన్నంత గొప్పతనం ఈ కాపీ ఒక్కదానికే ఉంది నాయన. ఇది యూజర్ డిఫైన్డే కానీ ప్రీ డిఫైన్డ్ కాదు నాయన. నీ ఓన్ స్టైల్ నీదే నాయన అంది. వెంటనే వెళ్ళాను, మళ్ళీ దొరికిపోయాను. ఈసారి దొరికిపోయినప్పుడు ఎందుకు దొరికిపోయినరా అని బాధపడలేదు, ఎలా దొరికిపోయినరా అని బాధపడ్డాను. అలా కాపీలో మెలకువలు నేర్చుకుంటూ చివరికి సీనియర్లకే సలహాలు ఇచ్చేంత రేంజ్కి ఎదిగాను. కాపీదాస్గా రూపాంతరం చెందాను. అలా ఏళ్ళు గడిచిపోయాయి, మూతి మీదకి మీసాలు వచ్చాయి. అప్పుడే పరిచయం అయింది సమంత. తొరిపడతో పరికాళ్ళేసుకుని తురుతురమంటూ పరిగెడుతూ జర్రం జారిపడబడుతుంది. తను పట్టుకుంటే గిర్రున్న బుర్ర తిరిగి సరున్న ఒంట్లో 1000 వోల్టుల కరెంట్ కరిగింది. ఆ స్పర్శ ఆ వయసులో నాకు తెలియదు. ఆ స్పర్శకి ఒక పేరు ఉంటుందని, దాని పేరే ప్రేమని. తను నా పక్కన కూర్చుంటుందని తెలిసి ఎంతో సంతోషపడ్డాను. తన బ్యాగులు నేను మోసేవాడిని, తన హోంవర్క్ నేను చేసేవాడిని. నేను స్లిప్పులు పెట్టి తను దొరికిపోవాల్సి వస్తే నేను దొరికిపోయేవాడిని. అలా సమంత మీద రోజు రోజుకి నా ప్రేమ పెరిగిపోయింది. ఓ లవ్ లెటర్ రూపంలో నా ప్రేమనంతా రాశాను. సమంత, నువ్వే నా మనసంతా, రేపావు నా గుండెలో గిలిగింత, నేర్పావు ఈ ఒంటికి పులకింత, నిన్ను మహారాణిలా చూసుకుంటా లైఫ్ అంతా. అండ్ డేరింగ్ గా డార్లింగ్ అంటే అది ఫుల్ ఫైరింగ్ అయ్యి దాని బాబుతో చెప్తే దాని బాబు రోరింగ్ గా స్టీరింగ్ లేని కార్లో నా మీదకి వచ్చి వాకింగ్ కూడా చేయలేనంతగా ఫుల్ కోటింగ్ ఇచ్చాడు. అప్పుడు ఆ బాత్తో వై దిస్ కొలవేరి 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 డి అన్న పాట పాడుకుంటూ జనాలు బారులు తీరిన బారులోకి వెళ్ళి బీరు తాగడం మొదలు పెట్టాను. ఇంటర్లోకి ఎంటర్ అయ్యాను. ఇంటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒంటరిగా కూర్చొని ఈ తొంటరి మనసు అమ్మాయిలు కంటపడితే వాళ్ళ వెంటపడి కంటదడి పెట్టించేదాకా ఈ గుండె సైడ్ కుదురుపడేది కాదు. అప్పుడు నేను కాపీలో గొప్పది కనుక్కున్నాను. మనం కాపీ కొడితే ఎదురువాడి పెన్నుకి న్యూస్ లెటర్ కన్నుకి కూడా తెలియకుండా కొట్టాలి.